மழை கண்ணா ஒன்று நீ கைகரவேல் அழியல் புக்கு முகந்து கொடார்த்தேரி உழி முதல்வன் உருவம் பொல்மை கருத்து வழியந்தோருடை பற்பனாமன் கையில் ஆயன மண்ணு வடமதுரமைந்தனை துய பெருநீர் யமுனை துறவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிமிரகை యాక్చువల్గా అది అందరి గోష్ఠి సభ్యులు అందరూ మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా మనకి ఇది మర్చిపోలేని రోజు యాక్చువల్గా ఇంద్రియాణం కృత విషయ మహాకామన క్రీడనానాం సృష్టం చక్రేశ్వరేణ గ్రహణ దిషణయా వారివత్వారణానాం గంభీరం యంత్రకర్తం కమపి కృత ధియో మన్వతే యత్ ప్రదేయాత్ అస్థూలాం సంవిదం వహ త్రిజగదభిమత స్థూల లక్ష్యం తదక్షం ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేన మృతాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయక్యేత్తం ప్రజాందదు భాగదేవేణ ప్రణయతి బ్రాహ్మణారుషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేణ దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతా తాః సర్వా వేదవితి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కృత్యాత్నాశ్లీలంగీతే దేవ దేవతా ప్రీణాది పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోతి రాత్రముత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శ్రీర్వచ్చశ్వమాయుష్యమారోగ్యం పాభిదా శోభమానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అనయోర్థం మృత్యోః శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదేన ఆచర్యార్థం వంశాభివృద్ధిరస్తు తదాస్తు జనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. శ్రీ సుదర్శన చక్రాక్షము మీకు సూక్ష్మ జ్ఞానాన్ని అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకం. అంటే త్రిజగత్ అభిమత స్థూల లక్ష్యం,
3 లోకాల కోరికలను ఈడేర్చేది ఈ సుదర్శన అక్షం. మీ సప్తతి సందర్భంగా మీ కోరికల్ని నెరవేర్చాలి అని ప్రార్థన చేస్తున్నాను. సుదర్శన శతకంలో 70వ శ్లోకం ఇది. 3 లోకాల్లో ఉండేవాళ్ళు ఏం కోరినా దానిని వెంటనే అనుగ్రహించే ఉదారమైనది అట్లాంటి అక్షం యొక్క ఔదార్యం. కోరిన వారి కోరికలను వెంటనే తీర్చే దాన గుణం. అంటే అడిగిన వాళ్ళకి అడిగిన దానిని అడిగిన వెంటనే ఇచ్చేది. ఆ ఇవ్వడం కూడా అడిగేవాడి యొక్క అవసరమో స్థాయో చూసి కాక ఇచ్చేవాడి యొక్క స్థాయికి తగినట్లు ఇస్తుందన్నమాట. కుచేలుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినట్టు. అట్లాంటి అక్షము మీకు సూక్ష్మమైన జ్ఞానాన్ని ప్రసాదించాలి అని మంగళ ఆశాసనం చేస్తుంది. చాలా 4 సంవత్సరాల నుంచి నిరాటంకంగా మనకి గోష్ఠి జరుగుతుంది. పిచ్చిగా 20 ఒక్కటే ఈయన ఆయన సుదర్శన చక్రం నేర్చుకోవడానికి వచ్చాడు నా దగ్గర. సుదర్శన చక్రం నేను చెప్పనన్నా, నా వల్ల కాదు బాబు, నేను చెప్పలేదు, ఇంకేమైనా కావాల్సిన శాస్త్రాలు చెప్తాను అంటే అప్పుడు మా తిరుమలను రామాన్యమును నిత్యానుసంధానం మొదలెట్టాను. నిత్యానుసంధానం నుంచి మొత్తానికి తిరువామిడి దాకా వచ్చాను. మా పుస్తకాలు రామాన్యం పెట్టుకొచ్చారు. తిరువామిడి తోటి అయిపోతుందేమో వైండప్ చేసేసి అనుకున్నాను, కానీ మీరు మాట్లాడతారా తిరువామిడితో గోష్ఠి వైండప్ చేసేద్దామని అనుకున్నాను. బహుశా మీకు కూడా సరిపోతుంది అనుకున్నాను. ఆలయ మొత్తం సేవిద్దామన్న ఒక ఉత్సాహం కలిగింది మన వాళ్ళందరికీ. అసలు గోష్ఠి ప్రారంభానికి కానీ ఒక చదువుకుందామన్న బీజానికి కానీ నాంది పలికిన వాడు మా తమ్ముడు రామానుజం. రామానుజం రిటైర్ అయినప్పుడు వాడికి సంబంధం ఇదండి మనకి మన గోష్ఠి. మామూలుగా అయితే అది ఈ రకంగా మా ఇంట్లో చేయడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. మా తమ్ముడికి ఇక్కడ చేయటం అన్నది కాదనడానికి లేదు. అందరూ గోష్ఠి సభ్యులందరూ 4 సంవత్సరాల నుంచి ఆయన నిరాటంకంగా తను డ్యూటీ ఎప్పుడు చేస్తున్నాడో నాకు తెలియదు. అలాగే డ్యూటీ మన వాళ్ళందరి సంగతి మనకు తెలుసు కదా. డ్యూటీ అంటే ఫస్ట్ ఉంటారు వాళ్ళు, ఇంటికంటే ముందు, బెళ్ళం కంటే ముందు డ్యూటీలో ఉంటూ ఈ కార్యక్రమంలో అడ్మిట్ చేస్తూ క్లాసులు నిర్వహిస్తూ తను నేర్చుకుంటూ ఇంచుమించుగా 2 పడవల్లో కాదు 4 పడవల్లో కాళ్ళు పెట్టాడేమో. ఎన్ని కాళ్ళు ఉన్నాయో తెలియదు. చాలా శ్రమ కోర్చి ఏం లేదు, ఆయనకి ఒక్కటే అందరికీ ఇది అందాలని ఒక దృఢమైన సంకల్పం అయింది. ఈయనొక్కరు వచ్చి నేర్చుకోవచ్చు, నా దగ్గర ప్రత్యక్షంగా వచ్చి నేర్చుకుంటారు వాళ్ళు. ఎలాగైతే కాదు, ఒకటి ఈ కోవిడ్ వల్ల మనకి ఈ మాధ్యమం ఒకటి ఏర్పడింది. దాంట్లో మొత్తం అందరూ నేర్చుకొని 10 మంది 12 మందితో మొదలైంది. ఇప్పుడు 50 మందో 40 మంది పైన, ఇంచుమించుగా 50 పైన మన గోష్ఠి సభ్యులను తయారయ్యాము. దానికి అంతకీ మూల కారకుడు అయిన చేత ఆయనకి నాకు సమర్పించడంతో పాటుగా ఆయనకి సమర్పించడానికి కూడా ఎట్లాంటి విప్రతిపత్తి లేదు. ఎంత మనం ఆయనకి కృతజ్ఞత తెలిపిన అది చిన్నదే అవుతుంది. ఎందుకంటే అట్లాంటి అవకాశాన్ని మనకి కలగజేశాడు. ఈ సందర్భంగా ఆయనకి కించిత్కారం సమర్పిస్తాము. మీరు కూడా పరోక్షంలో సేవించండి. సహకారంతో ఇటువంటి కార్యక్రమం జరుగుతున్న గౌసభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. మార్చుకుంటా విత్ డాన్స్. వేయండి, ఆవిడ వేస్తుంది, ఈ ఆవిడ వేస్తాను. తర్వాత చూసుకుంటారు. మన ఆనరీ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారికి పుష్పమాలంకృతం చేశారు. ఇప్పుడు ఒకరు మార్చుకోండి. ఏం చేసింది కాదు, ఆయన చేయించుకున్నారు. మాట్లాడాల్సిన
బాగుంది ఫంక్షన్ చాలా ఆనందంగా సింపుల్ గా జరిపేసుకున్నాం. ఇంట్లో ఇలాగ జరగడం నాకు చాలా ఇంట్లో జరిపేసుకున్నాం. సింపుల్ గా జరిపేసుకున్నాం 25th anniversary. ఇప్పుడు నేను ఇవ్వాల్సింది నేను ఇస్తాను. అలా కాదు మీరు అవునా ఇది మన గోష్ఠి సభ్యులందరి తరపున అందరూ కూడా మనందరం కలిసి దీంట్లో ప్రతి వాళ్ళు స్పందించి చెప్పిన వెంటనే సభ్యులందరూ స్పందించి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మీరందరూ ఇచ్చింది ఇది మనందరం ఇస్తున్నది. అది ఎవరు కూడా దీంట్లో వెనకాడగా తెలిసిన వాళ్ళందరూ వెంటనే స్పందించారు. అలాంటి పర్సన్ కాబట్టి పర్సనాలిటీ ఓకే అందరు ఇస్తున్నది చిన్న కదా చెప్పిన వెంటనే అందరూ వెంటనే స్పందించారు. చాలా ఆనందం అయింది. చాలా చాలా ధన్యవాదాలు. ఈ సైజు సరిపోతే అదే మార్చుకోవచ్చు. కూర్చోండి కూర్చోండి హలో అన్నయ్య గారు మీ అన్నయ్య మీకు ముందు అందరికీ తెలుసు అవునా మీరేనా ఇంకా సభ్యులందరికీ సభ్యులందరూ వీక్షించండి. ఇది మన గోష్ఠి సభ్యులందరం కలిసి అందరూ ఆల్మోస్ట్ అందరూ చూసేవాళ్ళు. ఒకవేళ నేను అనుకోవడం మీరు చూడండి ఒకసారి మనం అందరం కలిసి శ్రీనివాస్ గారు చాలా సంతోషం. కొంచెం పక్కన ఒకసారి నిర్మాణ కైంకర్యం సూపర్ ముందే చెప్పాను ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరపున కూడా ఉన్నాయి. ఫోటోలు చూసారా వీడియో తీసి ఫోటో తీయబడి మీరు అలాగా ఎఫెక్ట్స్